పళ్ళుకే పళ్ళు మన దానిమ్మ పళ్ళు. ఎరా దానిమ్మ నేను దానిమ్మ పండు అని పిలవాలా, లేకపోతే యాపిల్స్ కాయలాగా ప్రోమోగ్రానైట్ కాయ అని పిలవాలా? దీన్ని వలిచి తినడం ఒక బాధ అయితే దీన్ని స్పెల్లింగ్ రాయడం ఇంకో బాధ. ఈ ప్రోమోగ్రానైట్ స్పెల్లింగ్ వల్ల నాకు స్పెల్ బి లో స్టేట్ ర్యాంక్ మిస్ అయిపోయింది. ఒకప్పుడు ఖరీదైన కాయ అంటే దానిమ్మకాయ, ఈ డ్రాగన్ ఫ్రూట్లు, కివీలు, ఈ ఇప్పుడే బచ్చా కాయలే. దానిమ్మకాయకి ఇచ్చే వాల్యూ మా ఇంట్లో వాళ్ళు నాకు సగం కూడా ఇవ్వరు. పాపం మా ఇంట్లో ఆ దానిమ్మకాయలు అయితే ఒక మూల పడి ఉంటది, అది సగం కుళ్ళిపోయేంత వరకు దాని ముఖం ఎవరు చూడరు. ఒక పండుని కోస్తే ఎలా ఉండాలంటే పట్టుమని కొయ్యాలి, గుడుక్కుమని మింగాలి. ఈ దానిమ్మ పండు మామూలు పండు కాదు కదా, సహనం ఓర్పు అనేది నేర్పించేసి వస్తాది. వలవడం ఒక బాధ అయితే ఈ గింజలతో ఒక బాధ, దాన్ని మింగాలో ఉయ్యాలో అర్థం కాదు. 2 ఏళ్ల క్రితం మా ఇంట్లో దానిమ్మ చెట్టుకి దానిమ్మకాయ కాస్తే ఇప్పుడు తినలేనంత ఆశ ఆ కాయను చూసి తినాలనిపించింది. పిందెంత కాయ పండుగ అయ్యేంత వరకు ఓర్పుగా వెయిట్ చేసాను తినాలని. ఉన్నంత సేపేమో తిన్నో, లేనంత సేపు తినాలనిపిస్తుంది. ఆ కాయ వచ్చి కోతి పట్టుకెళ్ళిపోయింది. కొద్దిగా నీరసంగా ఉంటే చాలు, కళ్ళు తిరిగినా చాలు, ఒంట్లో రక్తం లేకపోయినా చాలు, ఓ పొలం దానిమ్మ పళ్ళు తెచ్చేస్తారు ఇంట్లో. ఇంతే నా కష్టాలు. మళ్ళీ చెప్తే మీరు ఏడుస్తారు. మళ్ళీ కలుద్దాం వేరే వీడియో.